మాకు ఎంపీకి అయితే కిషన్ రెడ్డి అండి. కిషన్ రెడ్డి రావాలి మాకు ఇంకా లోకల్ ఎమ్మెల్యేగానైతే మా నాగేందర్ అన్న, అది ఒప్పుకుంటున్నాం మేము. మా లోకల్ కాబట్టి మేము. ఎంపీ అయితే కిషన్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి అంటే మాకు మోదీ అన్న అక్కడ బీజేపీ సర్కార్ రావాలని మాకు కోరిక, అది అంతే. మరి కిషన్ రెడ్డి గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారా మీరు? చేస్తుంది సార్. ఆయన ఆల్రెడీ చూపెడుతున్నా అంటూ చెప్తుంది కదా, ప్రాజెక్ట్ ఏదో చెప్పి మీకు ఒక క్యాండిడేట్ ఇచ్చేసి మీకు అలా నేను ఏం చేసిన అభివృద్ధి చూపెడుతున్నా అని చెప్పింది కదా, అది చూపెడుతుంది కదా, అది అంతకంటే మించి ఇంకేం లేదు. మరి కిషన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచారనుకోండి, కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారు? ఆయన తీసుకొస్తారండి, తప్పక తీసుకొస్తారు. ఈసారి తప్పక తీసుకొస్తారు. వస్తారు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారన్న వ్యక్తిగతంగా? మంచి అండి, అది మాత్రం మంచి తీసుకో. సికింద్రాబాద్కి డెవలప్మెంట్ చేశారా ఆయన? చేసిండని మీకు ఆయన ప్రొజెక్టర్లో చూపెడుతుంది కదా, నేను ఏం చేసిన వర్క్ అని చెప్పి ఆయన చూపెడుతుండు. అంటే కిషన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నారనుకున్నా, అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటే డెవలప్మెంట్ జరగచ్చు కదా. ఇక్కడ బీజేపీ ఇంపాసిబుల్ అండి. ఎంపీగా అయితే ఇక్కడ కిషన్ రెడ్డి అంటారా? కిషన్ రెడ్డి వస్తాడండి. ఎందుకంటే మీరు ఎంతమంది నన్ను సర్వే చేసినా కూడా చెప్తాడు, ఎమ్మెల్యేగా మేము నాగేందర్కి వేస్తాము, కావాలిస్తే కిషన్ రెడ్డికి ఎంపీకి వేస్తామని అంటారు. కానీ అది తప్పితే ఏం లేదండి. మా కాంగ్రెస్ కానీ వేసుడే లేదు, కిషన్ రెడ్డికి అంతే. అది 100%. అలాగే సెంట్రల్ అయితే మోదీ గారు కన్ఫర్మ్ అండి. 2 సార్లు గెలిచారు, మూడోసారి 100%. మూడోసారి హ్యాట్రిక్ అండి, మోదీ గారు హ్యాట్రిక్. సో సెంట్రల్లో ఇక్కడ సికింద్రాబాద్ లో ఇక్కడ కిషన్ రెడ్డి, అక్కడ మోదీ గారు. 100%. థ్యాంక్స్ అన్న. ఓకే. మాకు ఎంపీకి అయితే కిషన్ రెడ్డి అండి. కిషన్ రెడ్డి రావాలి మాకు ఇంకా లోకల్ ఎమ్మెల్యేగానైతే మా నాగేందర్ అన్న, అది ఒప్పుకుంటున్నాం మేము. మా లోకల్ కాబట్టి మేము. ఎంపీ అయితే కిషన్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి అంటే మాకు మోదీ అన్న అక్కడ బీజేపీ సర్కార్ రావాలని మాకు కోరిక, అది అంతే. మరి కిషన్ రెడ్డి గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారా మీరు? చేస్తుంది సార్. ఆయన ఆల్రెడీ చూపెడుతున్నా అంటూ చెప్తుంది కదా, ప్రాజెక్ట్ ఏదో చెప్పి మీకు ఒక క్యాండిడేట్ ఇచ్చేసి మీకు అలా నేను ఏం చేసిన అభివృద్ధి చూపెడుతున్నా అని చెప్పింది కదా, అది చూపెడుతుంది కదా, అది అంతకంటే మించి ఇంకేం లేదు. మరి కిషన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచారనుకోండి, కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారు? ఆయన తీసుకొస్తారండి, తప్పక తీసుకొస్తారు. ఈసారి తప్పక తీసుకొస్తారు. వస్తారు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారన్న వ్యక్తిగతంగా? మంచి అండి, అది మాత్రం మంచి తీసుకో. సికింద్రాబాద్కి డెవలప్మెంట్ చేశారా ఆయన? చేసిండని మీకు ఆయన ప్రొజెక్టర్లో చూపెడుతుంది కదా, నేను ఏం చేసిన వర్క్ అని చెప్పి ఆయన చూపెడుతుండు. అంటే కిషన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నారనుకున్నా, అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటే డెవలప్మెంట్ జరగచ్చు కదా. ఇక్కడ బీజేపీ ఇంపాసిబుల్ అండి. ఎంపీగా అయితే ఇక్కడ కిషన్ రెడ్డి అంటారా? కిషన్ రెడ్డి వస్తాడండి. ఎందుకంటే మీరు ఎంతమంది నన్ను సర్వే చేసినా కూడా చెప్తాడు, ఎమ్మెల్యేగా మేము నాగేందర్కి వేస్తాము, కావాలిస్తే కిషన్ రెడ్డికి ఎంపీకి వేస్తామని అంటారు. కానీ అది తప్పితే ఏం లేదండి. మా కాంగ్రెస్ కానీ వేసుడే లేదు, కిషన్ రెడ్డికి అంతే. అది 100%. అలాగే సెంట్రల్ అయితే మోదీ గారు కన్ఫర్మ్ అండి. 2 సార్లు గెలిచారు, మూడోసారి 100%. మూడోసారి హ్యాట్రిక్ అండి, మోదీ గారు హ్యాట్రిక్. సో సెంట్రల్లో ఇక్కడ సికింద్రాబాద్ లో ఇక్కడ కిషన్ రెడ్డి, అక్కడ మోదీ గారు. 100%. థ్యాంక్స్ అన్న. ఓకే.